హలో. హలో. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఘనమైన నామానికి మా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ మీ గురించిన మరొక జ్ఞానపు సంగతి నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ తోడు మీ సహాయం మాకు అనుగ్రహించి మీ మాట విని గ్రహించి వాటి చొప్పున జీవించు భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన ఉన్న వాళ్ళు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం బైబిల్లో నుండి నేర్చుకోబోయే మరణం వెనుక దాగి ఉన్న మరో ప్రపంచం అన్నది ఏర్పాటు చేయబడిన అంశము. మరణం వెనుక దాగి ఉన్న మరో ప్రపంచం. దేవుని పిల్లలారా, మనిషికి ఈ జీవితం మాత్రమే తెలుసు. 60-70 సంవత్సరాలు ఎలా బ్రతకాలి అని ఆశపడుతున్నాడు. ఈ జీవితాన్ని ఎలా గడపాలని భూమి మీద అహోరాత్రులు కష్టపడుతూ ఉన్నాడు. మనిషి కోటి విద్యలు కనిపెట్టాడట కోటి కోసం. ఏదో ఒక విద్యలో భూమి మీద అతడు జాయిన్ అయ్యి ఈ జీవితాన్ని ఎలా సుఖపెట్టుకోవాలి, ఈ జీవితంలో ఎలా బ్రతకాలి అని అహోరాత్రులు ఈ భూమి మీద ఉన్న ఈ 60-70 సంవత్సరాల జీవితం కోసం మాత్రమే మనిషి ఎదురు చూస్తున్న రోజులు ఇవి, కాలం ఇది. కానీ ఈ జీవితం పైన మమకారం పెంచుకున్న మనిషి, ఈ జీవితమే జీవితమని భ్రమపడుతున్న మనిషి, మరణం తర్వాత మరొక జీవితం ఉంది, మరణం తర్వాత మరో ప్రపంచం ఉంది అన్న సంగతి దేవుడు బైబిల్లో చక్కగా రాయించిన అర్థం చేసుకోలేని పరిస్థితి, వాటిని నమ్మని పరిస్థితి, నమ్మినా వాటి గురించి జీవించలేని పరిస్థితి. దేవుని పిల్లలారా, మరణం వెనక దాగి ఉన్న మరో ప్రపంచం అంటే మనకి కనపడని ప్రపంచాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడానికి. సముద్రంలోనికి అప్పుడప్పుడు చూడండి కొంతమంది వెళుతూ ఉంటారు. ఆక్సిజన్ సిలిండర్ వెనకాల పెట్టుకుని, కళ్ళకు కళ్ళద్దాలు పెట్టుకుని, ఒక రకమైన డ్రెస్ వేసుకుని, చేపలాగా వేదడానికి వెనకాల డ్రెస్ వేసుకుని సముద్రం లోపలికి వెళ్ళిపోతారు. ఆ సముద్రం లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనకి తెలియని ఎన్నో జీవులు అక్కడ మనకు కనబడతాయా? ఆక్టోపస్ అని, పీతలని, రకరకాల రంగురంగులు చిన్న చిన్న చేపలు, చేపల్ని తినే చెట్లు, ఇదంతా కూడా సముద్రం అంతర్భాగంలో ఉన్న మరో ప్రపంచం. అది పైన చూసిన వాడికి కనపడదు. అది తెలియాలి అన్నా, అది చూడాలి అన్నా ఎక్కడికి వెళ్ళాలి? సముద్రం అడుక్కెళితేనే అవన్నీ కనపడతాయి. అంటే అక్కడ ఒక ప్రపంచం ఉందా? ఉంది. అదొక జీవుల ప్రపంచం అది. అలాగే మీరు ఆకాశంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, మన భూమితో పాటు చాలా గ్రహాలు ఉన్నాయి. బుధుడు, గురుడు, శుక్రుడు, అదొక ప్రపంచం, అంతరిక్ష ప్రపంచం అది. అంటే భూమి మీద ఉన్న మనకి తెలిసిన ప్రపంచాల కంటే తెలియని ప్రపంచాలు చాలా ఉన్నాయి. తెలియనివి మనకి చాలా ఉన్నాయి. అవన్నీ ప్రపంచాలు. జంతు ప్రపంచం, చెట్ల ప్రపంచం, వృక్ష ప్రపంచం అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, మరణం వెనక దాగి ఉన్న మరో ప్రపంచం అని ఎందుకు పెట్టాము అంటే, మనిషికి చచ్చిపోయిన తర్వాత ఒక ప్రపంచం ఉంది.
చావు అంతం కాదు. చావు అనేది మరో లోకానికి మార్గం. అదే దావీదు గారు చెప్తాడు. ఏమంటాడు అంటే, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను అంటాడు దావీదు గారు. అంటే మరణాన్ని దావీదు గారు ఎలా చూశాడు అంటే, మరణం అనేది మరో లోకానికి మార్గం, మరో ప్రపంచానికి మార్గం అని చెప్పాడు ఆయన. మరణం మరో ప్రపంచానికి నన్ను తీసుకుని వెళుతుంది అని చెప్పాడు తప్ప, మరణంతో నా జీవితం అయిపోయింది అని అసలు ఏ భక్తుడు కూడా బైబిల్లో మాట్లాడండి. ఏ భక్తుడు మాట్లాడ్డు. అంటే భూమి మీద బ్రతికిన భక్తులందరికీ కూడా చావు తర్వాత మరొక ప్రపంచం ఉంది, చావు తర్వాత మరొక జీవితం ఉంది అని వాళ్ళు గుర్తెరిగి భూమి మీద ఉన్న ఈ జీవితాన్ని వారు భద్రపరుచుకున్నారు. మరి ఈరోజు ఎందుకండి మనిషి అది ఆలోచించడు? మనిషి ఎందుకండి అవి తెలుసుకోలేకపోతున్నాడు అంటే, కళ్ళ ముందు కనబడుతున్న ఈ జీవితం, రంగుల ప్రపంచం, 60-70 సంవత్సరాల ఈ జీవితం, ఇక్కడ చదువు, ఇక్కడ ఉద్యోగం, ఇక్కడ వ్యాపారం, ఇక్కడ సంపాదన, ఇక్కడ ఆస్తి, ఇక్కడ ఇల్లు, ఇక్కడ పొలం, ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కనుక జీవితం అంతా ఇదే అనుకుంటున్నాడు. ఇప్పుడు సముద్రంలో ఉన్న ప్రపంచం తెలియాలంటే సముద్రం లోపలికి వెళ్ళాలి. మరణం వెనక ఉన్న ప్రపంచం తెలియాలంటే మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మరణిస్తేనే కానీ ఆ ప్రపంచం అనేది మనకి తెలీదు. పోనీ మరణం తర్వాత ఆ ప్రపంచానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడేమైనా సరి చేసుకుందామంటే అవకాశాలు ఉండవు. సరి చేసుకోవలసింది ఎప్పుడు అంటే మరణానికి ముందు. సిలువలో దొంగ చచ్చిపోతున్నాడు, యేసుప్రభు చచ్చిపోతాడు, దొంగ చచ్చిపోతాడు. చచ్చిపోయే ముందు తన జీవితాన్ని సర్దుకున్నాడు, బాగు చేసుకున్నాడు. దొంగ బాగు చేసుకున్నాడా? బాగు చేసుకున్నాడు. ఎలా బాగు చేసుకున్నాడు? ప్రభువా, ఇంతకాలం నేను ఏదో దొంగతనాలు చేశాను, ఇంతకాలం నేను ఏదో నేరాలు చేశాను, కొద్దిసేపట్లో మనం చచ్చిపోతాం. చచ్చిపోయినప్పుడు ఇంకో జీవితం ఉందని నీ ప్రసంగాల ద్వారా నాకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ దొంగగా, ఈ పాపిగా నేను చచ్చిపోతే పాతాళం అనే నిత్యాగ్ని దండంలోనికి నేను వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోకుండా కొంచెం నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు. అంటే మరణానికి ముందు జీవితాన్ని సర్దుకోకపోతే మరణం తర్వాత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అని యేసుక్రీస్తుల వారి బోధ విన్న ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కానీ ఈరోజు క్రైస్తవులు ప్రభుని నమ్ముకున్నామని చెప్పి కూడా మరణం తర్వాత సంగతుల గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ అండి క్రిస్టియానిటీలోనే. ఎప్పుడు ఈ జీవితం మీద ఆశ ఎక్కువ, ఎప్పుడు ఈ జీవితం మీద ప్రేమ ఎక్కువ, ఎప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి శరీర సంబంధమైనవి, జీవితానికి సంబంధించినవి అడగటం తప్ప మరణం తర్వాత మా పరిస్థితులు ఏంటి, ఎక్కడ జారిపోతాను అని ఆలోచించేవారు అసలు భూమి మీద లేకుండా పోయారు. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తాడు. కీర్తనల గ్రంథం ఒక మాట చూడండి మీరు. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం బైబిల్ చూద్దాం. అందరు తీయండి దయచేసి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం చదువుతున్నారు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశం అన్నాడు. చూడండి, పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? చూసారా ఎంత బాగా మాట్లాడాడు చూడండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, మరణము చూడకుండా బ్రతకగలిగిన మనిషి ఎవడున్నాడు భూమి మీద అని చెప్పి తర్వాత వెంటనే అక్కడ ఏమని చెప్పండి, మరణం తర్వాత ఏంటట? మరణం తర్వాత ఏంటట? పాతాళ వశము కాకుండా తన్ను తాను. అంటే మరణం తర్వాత నెక్స్ట్ మన లోకం ఏ లోకం చెప్పండి? ప్రార్థన అయిపోగానే మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంటికి వెళ్ళిపోతారు. లోకంలో జీవితం అయిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాలన్న వాళ్ళు చేయలేపండి.
వెళ్ళరా? మీ తాతగారు ఉన్నారా, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. మీ ముత్తాత గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. మన నాన్నగారు ఉంటారా, వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు. మీరు ఉంటారా, వెళ్ళిపోతారా? నేను ఉంటానా, వెళ్ళిపోతానా? ఎవ్వడు భూమి మీద ఉండడు. ఇదే చెప్తున్నాడు దేవుడు అక్కడ. మరణం వెనక మరో ప్రపంచం ఉంది. ఏంటది అంటే, మరణం తర్వాత నీ నెక్స్ట్ స్టేజ్, మరణం తర్వాత నువ్వు వెళ్ళబోయే లోకం పాతాళ లోకం. ఎంత బాగా చెప్పాడు చూడండి. మరణం వెనక్కి ఇంకోటి ఉంది ప్రపంచం, నీకు తెలియటం లేదు. అది దాని గురించి నువ్వు ఆలోచించటం లేదు. దాని గురించి దేవుడు చెప్పినా నువ్వు అసలు దాన్ని గుర్తుంచుకోవటం లేదు. ఆ పాతాళాన్ని మనం ఎలా తప్పించుకోవాలి, ఆ పాతాళంలో నిత్యాగ్ని దండనలో నేను కాలిపోకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? ఎవరికండి ఈరోజు ఆ భయం ఉంది? మీరు చెప్పండి. ఇంకో మాట అడుగుతానండి నేను, మీరు బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ఈ భూమి మీద జీవితం పెద్దదా, మరణం తర్వాత జీవితం పెద్దదా? అంతేనా? ధనవంతుడు, లాజరు. ఎప్పుడో మోషే గారి కాలంలో నిత్యాగ్ని దండనలోనికి, అగ్గిలోనికి వెళ్ళిపోయిన ధనవంతుడు, క్రీస్తు శకం 2000లో ఉన్నాం మనం. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం వెళ్ళాడు అగ్గిలోకి. ఇప్పటికీ 3500 సంవత్సరాలుగా నిత్యాగ్ని దండంలో వాడు కాలుతూనే ఉన్నాడు. ఏమండి, 3500 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడా? బ్రతకలేదు. భూమి మీద బ్రతికింది ఎంత? 60, 70, అధిక బలం ఉంటే 80. పాతాళంలో కాలిపోతున్న కాలం ఎంత? 3500 సంవత్సరాలు. ఏ జీవితం పెద్దది చెప్పండి? ఏ జీవితం పెద్దది మనకి? ఈ జీవితం చాలా చిన్నది. మరణం తర్వాత వచ్చే జీవితం చాలా పెద్దది. అది ఎంత బాగా రాశాడు చూడండి. మళ్ళీ చదవండి, వచ్చిన ఎంత బాగుంది. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? ఎవడన్నా ట్రై చేయండి. పాతాళానికి వెళ్ళకుండా నిన్ను నీవు తప్పించుకోగలవా? ట్రై చేయి. మరణం తర్వాత ఇంకో జీవితం ఉంది, గుర్తుపెట్టుకో. మరణం తర్వాత ఇంకో జీవితం ఉంది. భయంతో బ్రతుకు. భయం ఉండాలి కదండి. చావు తర్వాత ఒక జీవితం ఉందని, ఆ జీవితం పాపం చేస్తే అగ్నిలోనికి వెళ్ళిపోతాము అని దేవుడు ఇంత బాగా రాసినా చాలామంది ఏ భ్రమలో ఉన్నారంటేనండి, ఈ భూమి మీద జీవితమే జీవితం. మీరు అప్పుడప్పుడు చూడండి, కష్టాలు వచ్చినప్పుడు మనిషి ఏమనుకుంటాడు చెప్పండి? తీరని కష్టాలు జీవితంలో వచ్చినప్పుడు మనిషి ఎలా ఆలోచిస్తాడు? ఇంకొద్దండి, చచ్చిపోతానండి, నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నాను, చచ్చిపోతే కష్టాలు తీరిపోతాయండి అంటాడు. చచ్చిపోతే కష్టాలు తీరిపోతాయా, స్టార్ట్ అవుతాయా? ధనవంతుడికి తీరిపోయాయా, స్టార్ట్ అయ్యాయా? స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ కష్టం పెద్దదా, ఆ కష్టం పెద్దదా? నాకు చెప్పండి. చచ్చిపోయిన తర్వాత వచ్చే కష్టం పెద్దదా, భూమి మీద ఉన్నప్పుడు వచ్చే ఈ చిన్ని చిన్ని కష్టాలు పెద్దవా? ఏది పెద్దది? చచ్చిపోయిన తర్వాత వచ్చే కష్టమే పెద్దది. అది అర్థం అవ్వాలంటే ఏం చేయాలంటే, లేదండి భూమి మీద నేను శ్రమలు తట్టుకోలేకపోతున్నాను, కష్టాలు తట్టుకోలేకపోతున్నాను అన్నవాడిని ఏం చేయాలంటే, ఇంటి లోపల పెట్టి డోర్లన్నీ మూసేసి ఇల్లుకి నిప్పంటించేలా. అప్పుడేమంటాడు లోపలుండి, కాపాడండి, కాపాడండి, కాలిపోతానన్ను కాపాడండి, నేను ఎక్కడ ఉండలేనండి. ఎందుకయ్యా మరి చాలా పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయి కదా, లోపల ఉన్నట్టు ఉంటాడా? అమ్మో, ఏ కష్టమైనా అగ్గి ముందు, అగ్గిలో కాలిపోవటం ముందు చిన్నది. మరి మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? దేవుడు మాటల ప్రకారం బ్రతకకపోతే మనం వెళ్ళిపోయేది ఎక్కడికి చెప్పండి? నిత్యాగ్ని దండంలోనికి. అది నేను చెప్పలేదు, యేసుప్రభువు చెప్పాడు. ఏమని? నరకమున వారు పొరుగు చావదు, అగ్ని ఆరదు. అంటే మనిషి ఏమో కాలిపోయి చచ్చిపోవటం లేదు, అలాగని అగ్గి ఆరిపోవటం లేదు. ఎంత భయంకరం ఉండదు, ఎంత తీవ్రం ఉండదు. కనుక ఈ జీవితమే అనుకుని ఇక్కడే నమ్మి భ్రమపడ్డామా,
మరణం తర్వాత భయంకరమైన పరిస్థితులు మనల్ని చుట్టేస్తాయి. దావీదు గారు చావు గురించి వృద్ధాప్యంలో ఉన్నాడు, ఇంక చచ్చిపోతాడు. ఇక దావీదు గారు చచ్చిపోయే ముందు ఏమంటున్నాడో బైబిల్లో ఒకసారి మీరు చూడండి. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి బైబిల్లో. దావీదునకు మరణకాలము సమీపింపగా అతను తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞయించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేనును పోవుచున్నాను. చావును ఏమంటున్నాడు? చావు గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? లోకులందరూ పోవలసిన మార్గం, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోతున్నాను. ఇప్పుడు మరణం మార్గమా, మరణం అంతమా? సరే, మరో లోకానికి మార్గం అట, మరో లోకానికి దారి, మరో లోకానికి నిన్ను తీసుకువెళ్ళేదే మరణం. ఎంత బాగా చెప్పాడు చూడండి. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను. ఎవడు మీకు మాట్లాడుతాను, మరణం అందరికీ వస్తుందా, కొందరికే వస్తుందా? అందుకే అంటున్నాడు కదా అక్కడ, లోకులందరూ పుట్టినవాడు చావక తప్పదు. రైట్, ఇది మనసులో పెట్టుకోండి. ముందు మీకు ఇంట్రడక్షన్గా ఏం చెప్పానంటే, భూమి మీద ఉన్న ఎవరైనా సరే మరణాన్ని రుచి చూడాల్సిందే, పాతాళానికి వెళ్ళవలసిందే. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, మరణం తర్వాత మరో ప్రపంచం ఉంది, మరణం తర్వాత జీవితం పెద్దది, మరణం తర్వాతే నాకు ఒక కొత్త జీవితం ప్రారంభం అవుతుంది అన్నప్పుడు భూమి మీద ఉన్న ఈ జీవితాన్ని ఎంత బాగా చక్కబెట్టుకోవాలి దేవుడి కోసం. మీకు మాట్లాడగనండి, ఒరిజినల్గా మీరు మనసులో ఉన్న చెప్పండి. అసలు ఎవరికైనా కుటుంబంలో కూర్చున్నప్పుడు, భార్య భర్త పిల్లలు అందరూ కూర్చున్నప్పుడు, మనం మరణం తర్వాత ఏమవుతామని ఎవరైనా మాట్లాడుకుంటారండి? ఫ్యామిలీలో కూర్చుని మాట్లాడుకుంటారా? ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? భూమి మీద కూర్చుని ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? అన్నీ, ఇల్లు ఎప్పుడు కడదాం, మోటార్ సైకిల్ ఎప్పుడు కొనుక్కుందాం, ఫ్రిడ్జ్ ఎప్పుడు కొనుక్కుందాం, కూలర్ ఎప్పుడు కొనుక్కుందాం, ఏసీ ఎప్పుడు కొనుక్కుందాం, నాకు మెడలో మరి నెక్లెస్ ఎప్పుడు చేయిస్తారండి, పిల్లోడికి ఫీజు ఎప్పుడు కడతారండి, అన్నీ ఇవేనా? చావు తర్వాత ఏమైనా జ్ఞాపకం చేసుకుంటారా? ఒక్కరన్నా జ్ఞాపకం చేసుకుంటారండి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదంటే, బైబిల్లో దేవుడు చెప్పిన ఒక మాట మనం అసలు పట్టించుకోవటం లేదు, నమ్మటం లేదు. ఏ మాట? ఒక మాట చూపిస్తాను చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం చూద్దాం అందరం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం అందరూ చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం. మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. తర్వాత, మా భూ నివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. బా, ఎంత బాగా చెప్పాడు చూసారా? మళ్ళీ చదువుతాం చూడండి, ఎంత బాగుంటుందో. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాం. అతిథులము, లోకంలో మన జీవితం ఎలాంటిదట? అతిథులు. అతిథులు అంటే ఎవరు? చుట్టాలు, బంధువులు. వచ్చారంటే ఉంటారా, వెళ్ళిపోతారా? అతిథి అని ఎవరిని అంటారు? వచ్చిన 4 రోజులు ఉండి పోయేవాడిని అతిథి అంటారు. ఇప్పుడు దేవుడు భూమి మీద ఉన్న జీవితకాలాన్ని ఏమంటున్నాడు? మా భూమి మీద ఉన్న జీవితకాలం ఎలాంటిదంటే, మేము అతిథులము అంటే వచ్చిపోతూ ఉంటాం. మా తాతగారు వచ్చారు పోయారు, మా నాన్నగారు వచ్చారు పోయారు, నేను వచ్చాను పోతాను. మేము ఎవరు భూమి మీద? అతిథులం. అతిథులం. అతిథులం అంటే
ఈ లోకానికి మీరు అతిథులా? అంతే కదండి. ఈ ఊరికి మీరు అతిథులా? అతిథులే. మనం ఉండకుండా వెళ్ళిపోయేవాడినే కదండి అతిథి అంటాను. ఎంత బాగా చెప్పాడు చూడండి దేవుడు. దేవా, మా పితరులు అందరి వలె, మా పూర్వీకులు అందరి వలె, మా తాత ముత్తాతల వలె మేము నీ సన్నిధిని అతిథులము, నెక్స్ట్ పరదేశులము. ఈ దేశం మాది కాదు, ఈ గ్రామం మాది కాదు, అసలు ఈ లోకం మాది కాదు, ఈ ఇల్లు మాది కాదు, మేము అతిథులం, పరదేశులం అన్నాడు. మీకు మాట చెప్తానండి, బాధపడకుండా నిజమో కాదు చెప్పండి. ఎక్కడ కూడానండి మనిషి ఉండడండి. ఊరికి వెళ్ళాడు అనుకోండి, ఉండనండి మా ఇంటికి వెళ్ళిపోతానండి అంటాడు. గుళ్ళో ఎక్కువసేపు కూర్చోపెట్టాం అనుకోండి, లేదండి ఇంటికి వెళ్ళిపోవాలండి, ఇంటికి వెళ్ళిపోవాలా, ఇంటికి వెళ్ళిపోవాలా, ఇంటికి వెళ్ళిపోవాలా. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఏం చెప్తారు చెప్పండి? మా ఇల్లు, నేను వెళ్ళిపోతాను. చుట్టాలింటికి వెళ్ళిన అంతే, నేను 2 రోజులే ఉంటాను, మా ఇంటికి వెళ్ళిపోతాను. మా ఇల్లు, మా ఇల్లు, మా ఇల్లు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు మీ ఇల్లు? అది చనిపోయారు అనుకోండి, ఇంట్లో పెడతారా, ఇంటి బయట పెడతారా? ఎందుకు బయట పెట్టారు? మా ఇల్లు అన్నావు, నీ ఇంట్లోంచి నేను ఏం చేశారు? నీ ఇంట్లోంచే నిన్నేం చేశారు? నీ సొంత వాళ్ళు, నీ కొడుకే, నీ కూతురే ఎక్కడ పెడుతుంది? ఇంట్లో పెడుతుందా? మా అమ్మ చాలా కష్టపడి కట్టిందండి ఈ ఇల్లు, ఈ ఇల్లు అంటే మా అమ్మకి చాలా ఇష్టమండి, లోపల ఎట్టండి గది లోపల శవాన్ని అంటారా? బయట పడేసారు చూడండి, ఇంటి బయట పడేసారు చూడండి. నీ ఇల్లు అన్నావు, నీ ఇల్లు కాదు ఇది, నీ భ్రమ ఇది. నీ ఇల్లు ఇది కాదు. ఎక్కడుందో తెలుసా నీ ఇల్లు? పరలోకం. మీ నాన్న ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి బయలుదేరి ఈ లోకానికి వచ్చావు నువ్వు. అది నీ ఇల్లు, అది నీ దేశం, అది నీ లోకం. ఈ భూమి ఎలాంటిదట? ఈ భూలోకం గురించి ఏం మాట్లాడుతున్నాడు? మేము భూమి మీద అతిథులమును పరదేశులమునై ఉన్నాము. ఈ లోకం మాకు ఎలాంటిదంటే ఏదో అలా వెళ్ళి వచ్చే టెంపరీ, ఏమంటారు దాన్ని, టూర్కి వెళ్ళినట్టుగా వెళ్తున్నాం అంతే. మేము టూరిస్టులు టూర్కి వస్తారు వాళ్ళ దేశం నుంచి, భారతదేశానికి వస్తారు ఇంగ్లీష్ వాళ్ళు, తాజ్మహల్ చూడడానికి, చార్మినార్ చూడడానికి, మన దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలన్నీ చూడడానికి వస్తారు. వాళ్ళని ఏమంటారు? యాత్రికులు, టూరిస్టులు అండి. వాళ్ళ దేశం ఇది కాదా? కాదండి. వేరే దేశం నుంచి ఏదో పని మీద చూడడానికి వచ్చారు, పని అయిపోగానే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఈరోజు భూమి మీదకి మనుషులు కూడా దేనికి వచ్చారు? దేవుడి గురించి చెప్పడానికి వచ్చారు ఈ లోకానికి, దేవుడిని మహిమపరచడానికి వచ్చారు. ఆ పని అయిపోగానే ఈ లోకం నుంచి మనం కూడా ఏమైపోతాం? వెళ్ళిపోతాం. ఇప్పుడు చదవండి ఎంత బాగుంది అది. 15వ వచనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. మా పితరులందరి వలెను మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూ నివాస కాలము, మా భూ నివాస కాలము. భూ నివాస కాలం అంటే తల్లి గర్భంలోంచి భూమి మీదకు నువ్వు వచ్చావు కదా, వృద్ధాప్యంలో ముసలైపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతావు కదా, ఈ మధ్యలో ఉన్న కాలాన్ని ఏ కాలం అంటారు? భూ నివాస కాలం. భూమి మీద నువ్వు నివాసం ఉండే కాలం. భూ నివాస కాలం అయిపోయిన తర్వాత ఏ నివాసానికి వెళ్ళిపోవాలి మళ్ళీ? ఇందా మీరు చదువుకున్నారు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను. అంటే భూ నివాస కాలం అయిపోయిన తర్వాత వెంటనే వచ్చే నివాస కాలం ఏది? పాతాళ నివాస కాలం. భూ నివాస కాలం గురించి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? మా భూ నివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. ఇక్కడ ప్రశ్న అడుగుతాను మీకు. భూ నివాస కాలం అస్థిరం, పాతాళ నివాస కాలం అస్థిరమా స్థిరమా? స్థిరం. మీకు బాగా అర్థమైందా? భూమి మీద ఉండే కాలం స్థిరం కాదట, భూమి మీద ఉండే నివాసం అస్థిరమట. మరి మరణం తర్వాత వచ్చే కాలం, జీవితం స్థిరం. ఎవడైనా తెలివైనోడైతే అస్థిరమైన దానికోసం కష్టపడతాడా, స్థిరమైన దానికోసం కష్టపడతాడా? అంటే ఇప్పుడు మనం కష్టపడాల్సింది దేనికోసం చెప్పండి?
మరణం తర్వాత జీవితం స్థిరమైనది గనుక దానికోసం కష్టపడాలి. కానీ మనిషి దేనికోసం కష్టపడుతున్నాడు? ఉండని దీనికోసం కష్టపడుతున్నాడు. ఎంత అమాయకులండి మనుషులంతా! ఎంత మాయలో ఉన్నారు, ఎంత మోసపోయారు. పోనీ మీకు అర్థం అవడానికి కూడా ఉదాహరణ చెప్తాను. ఈ లోకంలో కష్టపడుతున్నాడండి, కష్టపడుతున్నాడు, సంపాదించేశాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. ఏమండి, భారతదేశంలోనే అత్యంత ధన సంపన్నుడు అయిపోయాడు, సంపాదించేశాడు. భారతదేశంలో అందరికంటే డబ్బులు ఎక్కువ సంపాదించాడు గనుక చావు రాదా? వస్తుందా? వస్తుంది. డబ్బున్నా చావు వస్తుంది, అధికారం ఉన్నా చావు వస్తుంది, బంగారం ఉన్నా చావు వస్తుంది, పొలం ఉన్నా చావు వస్తుంది, ఆవులున్నా చావు వస్తుంది, గేదెలున్నా చావు వస్తుంది. రాదా? అంటే భూమి మీద ఉన్న ఏవి కూడా చావును ఆపలేవు. కృష్ణ గారు చచ్చిపోయారా? డబ్బున్నవాడా పేదవాడా చెప్పండి? డబ్బు ఉంది కదండి, అయినా ఎందుకు చచ్చిపోయాడు కృష్ణ గారు? నాగేశ్వరరావు గారు ఎందుకు చచ్చిపోయారు? రామారావు గారు ఎందుకు చచ్చిపోయారు? మన మధ్యకాలంలో కృష్ణరాజు గారు చచ్చిపోయాడు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. అంటే డబ్బులు చావును ఆపలేవు. తర్వాత రాబోయే జీవితాన్ని ఏమైనా ఈ డబ్బులు బాగు చేస్తాయా? మీరు ఆలోచించండి. భూమి మీద మనిషి సంపాదించిన డబ్బులు రాబోయే జీవితంలో ఏమైనా ఉపయోగపడతాయి? పోనీ ఎవరైనా చాలా కష్టపడి మరి 500 కోట్లు సంపాదించాడండి, చచ్చిపోయిన తర్వాత ఒక 50 కోట్లు పట్టుకుని వెళ్ళిపోతారండి, మిగతా మీరు పెట్టుకోండి అంటాడా? చిల్లి గవ పట్టుకెళ్తారండి చావు తర్వాత? పట్టుకెళ్ళడు. అలాంటప్పుడు మరి ఈ జీవితం కోసం ఎందుకు కష్టపడుతున్నారు? ఉండని జీవితం, పట్టుకెళ్ళని జీవితం, ఇక్కడ ఏమి సంపాదించినా అన్ని విడిచిపెట్టే జీవితం కోసం అసలు మనిషి ఎందుకంటే తన జీవితాన్ని, తన కాలాన్ని, తన శరీరంలో ఉన్న బలాన్ని ఎందుకు వృధా చేస్తున్నాడు? ఉండని దానికోసం ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఉండని ఈ జీవితం మీద ఎందుకు మమకారం పెంచుకున్నావు? ఉండని ఈ లోకం మీద ఎందుకు ఆశలు పెంచుకుంటున్నావు? రాబోయే లోకం గురించి నువ్వు ఎందుకు ఆలోచించవు? రాబోయే లోకంలో ఎలా బ్రతకాలని ఎందుకు ఆలోచించవు? 60-70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోవాలి కదా, ఎక్కడికి వెళ్ళాలని ఎందుకండి మనిషి ఆలోచించడు? ఎందుకు ఆలోచించటం లేదు అంటే మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత ఏం కలగజేసింది? గుడ్డితనం కలగజేసింది. ఇదే జీవితం రా, తిను, త్రాగు, సంపాదించు, సుఖించు, భోగించు, డబ్బులు తెచ్చుకో. చచ్చిపోయిన తర్వాత అది ఎప్పుడో కదా, దాని గురించి ఆలోచించుకో. దేవుడండి, దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టకుండా మనకి అర్థం అవడానికి ఎంత బాగా బైబిల్ రాస్తున్నాడు చూడండి. భూమి మీద మనుషుల యొక్క నివాస కాలము నీడ ఎంత అస్థిరము. నీడ స్థిరంగా ఉంటుంది ఒక చోట, సూర్యుడు ఎటు తిరిగితే నీడ అటు మారిపోతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. అలాగే నీ జీవితం కూడా భూమి మీద స్థిరంగా ఉండదు. 60-70 సంవత్సరాలు ఈ చిన్న జీవితం ఏదో పెద్దదనుకొని అనవసరంగా లోకం కోసం నీ తెలివి, నీ ఆలోచన, నీ బుద్ధి, నీ సంపాదన, నీ శరీర బలం, నీ కాలం, దీన్ని వృధా చేయకండి. దేవుడి కోసం ఖర్చు పెట్టండి. మీ కాలాన్ని, మీ సమయాన్ని, మీ తెలివిని, మీ శరీర బలాన్ని మీ తండ్రికి ఇవ్వండి. ఈ భూమి మీద జీవితం దేవుడికి ఇస్తేనే మరణం తర్వాత మరో లోకానికి మనం వెళ్తాం. మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు మరణం తర్వాత ఇంత భయంకరంగా పరిస్థితులు ఉన్నాయని దేవుడు చెబుతున్నా మనిషి ఈరోజు భూమి మీద ఏం చేస్తున్నాడు తెలుసండి? దేవుడు పరిశుద్ధంగా, పవిత్రంగా ఆ దేహాలతో నా పని చేయండి, ఆ దేహాలు నాకు దేవాలయాలు, అందులో నేను ఉంటాను, నేను ఉండడానికి కట్టుకున్న దేహాలవి, ఆ దేహాలతో నా పని చేసి నేనున్న లోకానికి రండి అంటే ఏమంటే ఈరోజు దేహాలని పాపానికి అప్పగించలేదా? వ్యభిచారాలు, దొంగతనాలు, అబద్ధాలు, నేరాలు, మోసాలు, చావులు ఈరోజు ప్రపంచం చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే, పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడండి,
పాపం చేసేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట చెప్పాడు బైబిల్లో దేవుడు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం ఏమండి 5వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. ఎంత బాగా చెప్పాడు చూడండి. భూమి మీద ఉన్న మనిషికి బుద్ధి రావాలి అన్నా, జ్ఞానం కలగాలి అన్నా, వాడి ఆలోచనలు మారాలి అన్నా దేవుడి ఉపదేశానికి చెవొగ్గాలి. వాక్యం వినడానికి హుషారుగా ఆరాధన చేస్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారని సరే చెవులు ఎంత చెవులు వేసుకుని సాక్ష్యాలు ఇలాగ వింటున్నారు. వాక్యం అనగానే నిద్రపోతున్నారు ఇలాగా. అసలు దేవుడికి దేనికి చెవి ఇమ్మన్నాడో, దేవుడు దేనికి టైం ఇమ్మన్నాడో, దేవుడు దేనికి నీ కాలం ఇమ్మన్నాడో అసలు దానికే టైం ఇవ్వని మనుషులు ఈరోజు. ఎంత బాగా చెప్పాడు 5వ వచనంలో, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గు. నా బోధకు చెవి, నా బోధకు చెవి. వాక్యానికి చెవిస్తారండి మనుషులు. సినిమాలకి చెవిస్తారు, టీవీకి చెవిస్తారు, సీరియల్కి చెవిస్తారు, మనుషుల గురించి మాట్లాడుకోవడానికి చెవిస్తారు. అక్కడ అలా జరుగుతుందంట అక్క, ఇక్కడ ఎలా జరుగుతుందంట, లోకంలో జరిగే అన్నట్లకి చెవిస్తారు. వాక్యానికి చెవిస్తారా? మేము వాక్యం చెప్పడానికి వెళ్తాం కదండి, అలా మమ్మల్ని కూర్చోబెడతారండి. కూర్చోబెట్టి పాటల మీద పాటలు, పాటల మీద పాటలు, పాటల మీద పాటలు, ఇటుపాడ అటుపాడ, ఇటుపాడ అటుపాడ, ఇటుపాడ అటుపాడ, అలిసిపోయి 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 మైకేస్తారు మాకు. మేము బైక్ ఇచ్చి ప్రార్థన చేసుకుందాం అనగానే చాలా మంది ఆ ప్రార్థనలోనే నిద్రపోతారు. ఇప్పుడు గుడికి ఎందుకు వచ్చింది నువ్వు? నిద్రపోవడానికా? గుడికి ఎందుకు వచ్చావు? నిద్రపోవడానికా? దేనికి వచ్చావు? బడికి వెళ్ళి నిద్రపోతున్నాడు అనుకోండి స్టూడెంట్, మాస్టర్ ఏమంటాడు చెప్పండి? చేతిలో డస్టర్ ఉంటుంది, డస్టర్ ఇసురు కొడతాడు. ఎరా నిద్రపోవడానికి వచ్చావా స్కూల్కి? ఇంట్లో ఏం చేస్తున్నావురా? ఏమంటే పాఠాలు చెప్తున్న మాస్టరే నిద్రపోతుంటే సీరియస్ అవుతున్నప్పుడు ఇప్పుడు వాక్యం నేను చెప్తున్నానా మీకు దేవుడు చెప్తున్నాడు చెప్పండి? దేవుడు చెప్తున్నాడు. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే పిల్లలతో ఆడుకోవటం, అటు చూడటం, ఇటు చూడటం, ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు అని మనుషులంక చూడటం. అంటే వీళ్ళ మనసు దేని మీద లేదు? వాక్యం మీద లేదు. ఇంకా మరి చిరాకు వచ్చింది అనుకోండి, తల కిందకి వేసుకుని అలా నిద్రపోతూ ఉంటాడు. ఆమేన్ అనగానే ఆమేన్ అని వెళ్ళిపోతున్నాడు. ఎందుక వచ్చింది నువ్వు గుడికి? గుడికి ఎందుకు రావాలి? వాక్యం వినడానికి రావాలి. అదే దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకించుము. నా మాటల్లో జ్ఞానం ఉంటది. ఏమండి మీకు మాట చెప్పనా? దేవుడు మాటల్లో జ్ఞానం ఉంది. లోకంలో ఎవడు చెప్తున్న మాటల్లో అయినా జ్ఞానం ఉందా? లోకంలో ఏ సినిమాలోనైనా, ఏ సీరియల్లోనైనా, ఏ తెలివైనోడైనా చచ్చిపోయిన తర్వాత నీకు మరో ప్రపంచం ఉందని చెప్పాడా? చెప్పలేదు. ఈ భూమి మీద ఉన్న జీవితం అస్థిరం అని చెప్పాడా? చెప్పడు. ఈ జ్ఞానం కలిగిన మాటలన్నీ ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. ఇప్పుడు దేవుడికే చెవివ్వకపోతే, వాక్యానికే చెవివ్వకపోతే నువ్వు మిస్ అయిపోయేది ఏదంటే జ్ఞానం. జ్ఞానం మిస్ అయిపోతాం. అది నీకు లోక సంబంధమైన చదువుల్లో నీకు దొరకదు. లోకంలో చూస్తున్న సినిమాల్లో నీకు జ్ఞానం లేదు. లోకంలో నువ్వు చదువుకుంటున్న పేపర్లో జ్ఞానం లేదు. లోకంలో నువ్వు చదువుకుంటున్న చదువుల్లో జ్ఞానం లేదు. స్కూల్లో జ్ఞానం లేదు. ఏమన్నా ఇంటర్మీడియట్ క్లాసుల్లో జ్ఞానం లేదు. డిగ్రీ క్లాసుల్లో జ్ఞానం లేదు. లోకంలో మనుషులు చెప్తున్న మాటల్లో జ్ఞానం లేదండి. ఆ జ్ఞానం వాళ్ళు చెప్తున్నదంతా కూడా కేవలం ఈ శరీర సంబంధమైనది, ఈ లోక సంబంధమైనది. 60-70 సంవత్సరాలు నువ్వు బ్రతకడానికి అవసరమైన జ్ఞానం తప్పది. మరణం తర్వాత నిన్ను బ్రతికించే జ్ఞానం కాదది. చావు తర్వాత సంగతులు చెప్పే జ్ఞానం కాదది. చావు తర్వాత సంగతులు నీకు ఎవరు చెప్తారంటే దేవుడే. అందుకే అంటున్నాడు, నాయనా నేను చెబుతున్న ఉపదేశంలో నీకేం దొరుకుతుంది? జ్ఞానం. ఎంత బాగుందండి ఆ మాట. చూడండి 5వ వచనం మళ్ళీ చూద్దాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము. నా ఉపదేశంలో నీకు జ్ఞానం దొరుకుతుంది. మీకు మాట అడుగుతానండి,
ఇప్పుడు గంట సేపు ఇక్కడ మీరు ప్రసంగం విన్నారనుకోండి, మీకు తెలియని చాలా సంగతులు దేవుడు బైబిల్లోని చెప్తాడు. పోని ప్రార్థన జరుగుతున్నప్పుడే మీ ఇంటికి ఎవరో వచ్చారు, అతను వచ్చాడు కదా అని ప్రార్థనకు రాకుండా ఇంట్లో ఉండిపోయారు. ఇప్పుడు అతను మాట్లాడతాడు మీతో. ఇప్పుడు అతని మాటల్లో మీకు ఏమైనా జ్ఞానం దొరుకుతుందా? మీకు తెలియనివి ఏమైనా మాట్లాడతాడా? అన్నీ తెలిసినవే మాట్లాడతాడా? మీకు తెలియని సంగతులు చెప్పేది, మీకు బుద్ధి తెచ్చే సంగతులు చెప్పేది, మీకు తెలివి కలిగించే సంగతులు చెప్పేది, మీకు జ్ఞానాన్ని ఇచ్చే సంగతులు చెప్పేది ఒకే ఒక ఆయన, దేవుడు. అదే అంటున్నాడు ఇక్కడ. ఏంటండి ఇప్పుడు నీ మాటల్లో జ్ఞానం ఎలాగుంటుంది ప్రభు అంటే, ఇప్పుడు చెప్తాడు చూడండి ఆయన ఒక సంగతి. చదువుదాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు. అంటే దేవుడి ఉపదేశాలు వింటే బుద్ధి వస్తుందట, దేవుడు ఉపదేశాలు వింటే తెలివి వస్తుందట. లోకంలో ఏది విన్నా బుద్ధి తెలివి వస్తాయండి మనకి? ఉన్న బుద్ధి పోతుందా? ఇప్పుడు సీరియల్ తీస్తున్నారండి. ఇప్పుడు సీరియళ్ళు తీసి సీరియల్ చూస్తున్న ఆడోళ్ళు మారుతున్నారా? సీరియళ్ళలో అత్తను ఎలాగ హింసించాలో నేర్చుకుంటున్నారా? మీరు చెప్పండి. కోడల్ని ఏమంటే సీరియల్ చూసి కోడల మీద ప్రేమ పెరుగుతుందా? కోడల్ని ఎలాగ కిరోసిని చంపేయాలని నేర్చుకుంటున్నారా సీరియల్లో? మీరు చెప్పండి. సీరియళ్ళు, సినిమాలు బూతులు నేర్పుతున్నాయి, హింసను నేర్పుతున్నాయి, సమాజాన్ని పాడు చేసేవి నేర్పుతున్నాయి, ఒకరిని ఎలా చంపాలో నేర్పుతాయి, ఒకరిని ఎలా బాధ పెట్టాలో నేర్పుతాయి, ఒకరిని ప్రేమించమని నేర్పుతున్నాయా? మనకేమన్నా బుద్ధి కలిగించేవి సీరియల్లో కానీ సినిమాల్లో కానీ మనకి ఎక్కడ దొరుకుతుందండి? నో, దొరకవు. దేవుడు చూడండి ఎంత బాగా మాట్లాడాడో. నా మాటల్లో నీకు తెలివి, నా మాటల్లో నీకు వివేకం, నా మాటల్లో నీకు జ్ఞానం, నా మాటల్లో నీకు బుద్ధి. అది దేవుడు మాట అంటే. ఏంటి ప్రభు మాకు ఎలాగొస్తుంది అంటావా? ఇప్పుడు చెప్తాడు చూడండి. 3వ వచనానికి వచ్చేసరికి ఒక సంగతి చెప్తున్నాడు. 3వ వచనంలో ఏమని? జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. జార స్త్రీ, వ్యభిచారం చేయడానికి అలవాటు పడిపోయిన ఒక స్త్రీ. ఆ స్త్రీ దగ్గరకు నువ్వు వెళ్ళొద్దు నాయన. దాని మాటలు నీకు ఎలాగుంటాయట? తేనెలాగా ఉంటాయట. దాని పెదవుల నుండి ఏమండి మాటలు ఎలాగుంటాయంట? నూనె కంటే నునుపుగా ఉంటాయి, నూనె కంటే నునుపైనవి అన్నాడు. అంతేనా? వ్యభిచారం చేసే ఆడవాళ్ళ మాటలు ఎలాగుంటాయండి? ఇలాగే ఉంటాయి. మరి ఏంటి ప్రభావం ఇప్పుడు మాకు ప్రమాదం అంటారా? కిందకి వెళ్ళేసరికి 5వ వచనం చూడండి. ఒకవేళ నువ్వు వ్యభిచారం జరిగే స్త్రీ దగ్గరికి వెళ్ళావా, అది నీకు ఎంత ప్రమాదం చేస్తుందో చెప్తాను ఆయన అని 5వ వచనంలో చెప్తాడు. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అంటే నువ్వు భూమి మీద ఉన్న నీ జీవితంలో ఒక 5 నిమిషాల సుఖం కోసం వ్యభిచారపు మార్గంలో నువ్వు ప్రయాణించావు అంటే, వ్యభిచారం అనే పాపానికి నువ్వు అలవాటు పడ్డావు అంటే, అంతిమంగా ఆ పాపము, ఆ జార స్త్రీ ప్రవర్తన నిన్ను చేర్చేది పాతాళానికి అన్నాడు. చూడండి ఎంత భయంకరం అండి ఇది. ఇప్పుడు మీకు కూడా అర్థం అవ్వాలి. ఇక్కడ మరణం తర్వాత ఉన్న ప్రపంచంలోనికి మనిషి, ఆ పాతాళంలోనికి మనిషి వెళ్ళిపోవడానికి గల కారణం భూమి మీద మనుషులు చేస్తున్న పాపాలు. యోసేపును ప్రేరేపిస్తుంది ఎవరు? పోతిఫరు భార్య. నా శరీరం నీకు ఇస్తాను, నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖపడు అంటుంది. ఆల్రెడీ వివాహం అయింది, భర్త ఉన్నాడు. యోసేపు ఏమంటున్నాడు తెలుసా? నో, ఈ పాపం నేను చేయను, ఈ తప్పు నేను చేయను, ఇది పరలోకమందున్న నా దేవుని దృష్టికి ఇది ఏమవుతుంది? పాపం. పాపం చేస్తే నేను పాతాళానికి వెళ్ళిపోతాను, నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతాను, యుగ యుగాలు కాలిపోవడానికి నేను వెళ్ళిపోతాను, కనుక నేను చేయను ఆ పాపం. జార స్త్రీ, వ్యభిచారం చేస్తున్న స్త్రీ మాటలతో నువ్వు ఏకీభవించావా నాయనా, మరణంలోనికి నువ్వు వెళ్ళిపోతావు, నిత్యాగ్ని దండంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు భూమి మీద మనిషి చేస్తున్న పాపాలే మరణం తర్వాత పాతాళానికి మనల్ని చేరుస్తున్నాయి. వ్యభిచారం చేయడానికే నిన్ను పుట్టించింది దేవుడు.
అబద్ధాలు ఆడడానిగా పుట్టించింది దేవుడు నిన్ను? త్రాగుబోతుగా ఈ లోకంలో తిరగడానికి పుట్టించాడా? తిరుగుబోతుగా తిరగడానికి పుట్టించాడా? ఏమంటే రౌడీలుగా, నరహత్యలు చేసేవాళ్ళుగా, ఏమంటే గ్యాంగ్స్టర్స్గా, ఏమంటే నక్సలైట్లుగా, చంపేవారుగా, చంపుకునేవారుగా, ఏమంటే ఈరోజు మానవ సమాజాన్ని చూస్తుంటే అల్లకల్లోలం అండి. ఇందుగా దేవుడు నిన్ను పుట్టించింది. ఇదే నీ భవిష్యత్తు. ఇలా బ్రతికితే నువ్వు ఏమైపోతావు నీకు ఎవడైనా చెప్తున్నాడా? చెప్పడు. ఒరే ఈ పాపాలన్నీ చేస్తే నువ్వు ఏమైపోతావో నీకు చెబుతాను అనేవాడు ఒక్కడు లేడు. అందుకే మనిషి ఈరోజు మారటం లేదు. దేవుడు చెప్తున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా భూమి మీద ఉన్న అస్థిరమైన జీవిత కాలంలో నువ్వు నేరాలు, తప్పులు, పాపాలు చేస్తాను అంటే మరణం తర్వాత నిన్ను పాతాళం పట్టుకుంటూ కాల్ చేస్తుంది. జాగ్రత్త. వ్యభిచారం చేస్తావా కాలిపోతావు, జాగ్రత్త. దొంగతనం చేస్తావా కాలిపోతావు, జాగ్రత్త. భూమి మీద జీవితాన్ని చక్క పెట్టుకోలేదా, పాపాలు మానలేదా, కాలిపోతావు, జాగ్రత్త. చావు తర్వాత ఇవన్నీ నీకు అప్లై అవుతాయి. భూమి మీద హాయిగా ఉంటుంది. వ్యభిచారానికి అలవాటు పడిపోయిన వాళ్ళ జీవితం ఎలాగుంటుంది చెప్పండి? భూమి మీద హాయిగా ఉంటుంది. దొంగతనాలు చేస్తున్న వాడి జీవితం ఎలాగుంటుంది? దొరికేంత వరకు హాయిగా ఉంటుంది. అంటే పాపం చేస్తుంటే ఎలాగుంది? హాయిగా ఉంది. ఎప్పుడు వస్తుంది మంట? ఈ భూమి మీద జీవితం ముగిసిపోయిన వెంటనే నిత్యాగ్ని దండన మంటలు. అప్పుడు తెలుస్తుంది, అమ్మో భూమి మీద నేను తప్పు చేయటం వల్ల మరణం తర్వాత మరొక భయంకరమైన జీవితంలోకి నేను వచ్చేసాను. దేవుడు చెప్తున్నాడు అవన్నీ. మీరు ఇలా చదువుకుంటా 7వ అధ్యాయానికి కూడా రండి. ఇదే సామెతల గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. సామెతల గ్రంథం పైన 7వ అధ్యాయం ప్రారంభంలో చూడండి ఏం చెప్పాడు. ప్రారంభంలో 7వ అధ్యాయం ప్రారంభంలో, నా కుమారుడా నా మాటలు మనస్సున ఉంచుకో, నా మాటలు నా మనస్సున ఉంచుకో, నా మాటలు నా మనస్సున ఉంచుకొనుము. బా, ఏముండాలి మనసులో? ఏముండాలి చెప్పండి? మనసులో ఏముండాలి? దేవుని మాటలు. ఈరోజు మనిషి మనసులో ఏమున్నాయి? మనిషి మనసులో ఏమున్నాయండి? బీరువాలో బంగారం ఉంది కదా, ఆ బంగారం బీరువా లోపల సైడ్ దాంట్లో పెట్టి ఆకేశారు. దానికి తాళం వేశారు. తర్వాత ఇంకో డోర్ వచ్చింది, దానికి తాళం వేశారు. తర్వాత బీరువాకి పైన అసలు డోర్ వచ్చింది, దానికి తాళం వేశారు. ఇప్పుడు ఆ తాళం ఎక్కడుందో అంటే చెప్తారా చెప్పరా? చెప్తారా? ఆ తాళం ఎక్కడ పెడతారు చెప్పండి? అందరికీ కనబడేట్టుగా ఇలా తగిలిస్తారు. ఆ డోర్ దగ్గర ఎక్కడ పెడతారు? మీకు తెలుసు మీ తాళాలు మీరు ఎక్కడెట్టారో. ఇప్పుడు ఆ తాళం ఎక్కడుందో లేదో మీ మనసులో ఉందా లేదా? చీకట్లో తీయమన్నా సరే ఆ తాళం తీస్తారు. ఇప్పుడు ఎందుకు తీశారు చెప్పండి? లోపల ఉన్న బంగారం అంటే నాకు ఇష్టం. 1,00,000 రూపాయలు క్యాష్ పెట్టాను బీరువాలో. ఆ తాళం మర్చిపోతారండి ఎవడైనా? మర్చిపోతారా? ఏది మనస్సులో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు మనిషి మనస్సు నుండి ఏమి నింపుకున్నాడు మీరు చెప్పండి? నా మాట నీ మనస్సులో ఉండాలి. అప్పుడు నువ్వు తప్పు చేయు, అప్పుడు నువ్వు పాపం చెయ్యు, అప్పుడు నువ్వు నేరం చెయ్యు, నా కోసం బ్రతుకుతావు కొడుక. నా మాటలు రా నీ మనస్సులో ఉండాలి అన్నాడు. అవి తప్పండి అన్నీ ఉన్నాయి. అవునా? మనుషులను కదిలించామనుకోండి సినిమాల కోసం చెప్తా ఉంటాడు. మనుషులను కదిలించామనుకోండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తారు, చంద్రబాబు నాయుడు గురించి చెప్తాడు. అసలు అందరు రాజకీయ నాయకులు అందరి గురించి మాట్లాడతాడు, ఎమ్మెల్యే గురించి మాట్లాడతాడు, మంత్రి గురించి మాట్లాడతాడు, అందరి గురించి మాట్లాడతాడు. యోబు గారి గురించి మాట్లాడమని చెప్పండి. యోబు గారి గురించి మాట్లాడమనండి. ఇప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరమా, యోబు గారు అవసరమా నాకు చెప్పండి? ఎవరు అవసరం నీకు? యోబు గారి జీవితం అవసరం, యోబు గారి కష్టం అవసరం, యోబు గారు పడ్డ శ్రమలు అవసరం. యోబు గారి గురించి చెప్పండి అంటే చెప్పడు. అబ్రహాం గారి గురించి చెప్పండి అంటే చెప్పడు. లోకంలో ఉన్న వాళ్ళ అందరి గురించి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు వాక్యం ఉందా, లోకం ఉందా మనసులో చెప్పండి? ఏదుంది మనసులో? వాక్యం ఎక్కడుందండి? వాక్యం ఉంటే మాట్లాడగానే నోట్లోంచి వాక్యాలు వస్తాయి, దేవుడు మాటలు వస్తాయి. ఏవి? నా కుమారుడా, ఎంత బాగా చెప్పాడు చూడండి 7వ అధ్యాయం 1వ వచనంలో. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా మాటలు మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలు నీ యొద్ద
దాచిపెట్టుకొనుము. ఏం చేయాలంటే వాక్యాలు మనసులో ఏమి దాచిపెట్టుకున్నాం? ఇందా చెప్పాను కదా, బీరువా తాళం దాచిపెట్టాం, దస్తావేజులు దాచిపెట్టాం, కొనుక్కున్న మంచి మంచి వస్తువులు దాచిపెట్టారు. బండి దాచిపెట్టుకుంటాడు, కారు దాచిపెట్టుకుంటాడు, బంగారం దాచిపెట్టుకున్నాడు, చీరలు, పట్టుపట్టు చీరలు, మంచి మంచి కాస్ట్లీ చీరలు దాచిపెట్టాడు. వాక్యం దాచుకున్నాడు మనిషి. అసలు వాక్యం దాచుకుంటాడండి లోపల, వాక్యాలు ఉంటాయండి లోపల. ఎక్కడ దేవుడు, ఎక్కడ మనిషి జీవితం మీరు ఆలోచించండి. ఎందుకు ఇదంతా దాచిపెట్టుకోమన్నాడు? ఏమండి, దేవుడు ఎప్పుడు చెప్పినానండి, చాలా మందికి అసలు దేవుడు అర్థం అవ్వలేదండి. నువ్వు వాక్యాలు దాచిపెట్టుకుంటే నీకు మేలా దేవుడికి మేలా? నాకు చెప్పండి, ఎవరికి మేలు? నీ మనసులో వాక్యం ఉంటే నీకు మంచిదా దేవుడికి మంచిదా? ఎవరికి మంచిది? ఎవరికి మంచిదండి? మనకే కదండి మంచిది. మన మనసులో వాక్యం ఉంటే మనకే కదా మంచిది. మన కుటుంబానికే కదా క్షేమం, మన జీవితానికి క్షేమం కదా, మన పిల్లలకి క్షేమం కదా. మన క్షేమం కోరి, మన బాగోగులు కోరి దేవుడు నాయన నీ హృదయంలో వాక్యం పెట్టుకోరా అంటే, ఈరోజు చాలా మందికి వాక్యం వినటం, చదవటం, లోపల దాచుకోవటం ఇది పెద్ద భారంగా అయిపోయిందండి. ఇంకోటి అడగనా, మీ పిల్లోడు ఎప్పుడు పుట్టాడు, బర్త్డే డేట్ ఏంటంటే అడిగితే చెప్తారా చెప్పరా? తక్కువని చెప్పేస్తారండి. మా వాడు 8వ తారీఖు 9వ నెల 2010లో పుట్టాడండి. మనసులో ఉందా? ఏముంది? బర్త్డే డేట్ ఉంది. సామెతల గ్రంథం వెంటనే తర్వాత ఏ పుస్తకం వస్తుంది అని అడగండి. ఒక్క నిమిషం ఆగు బ్రదర్, చూసి చెప్తాను. ఎక్కడ పుస్తకాలు కూడా బైబిల్లో మనసులో లేవా? అసలు ఈరోజు లోకాన్ని చూస్తుంటేనండి ఎంత బాధేస్తుందంటే, మాకు ఏవి దాచిపెట్టుకోమన్నాడు, ఏ ఉండాలని కోరుకున్నాడు, ఏది బైబిల్ బాగా చదువుకోమన్నాడు, అసలు దానికి దిక్కు స్థానము లేకుండా మారిపోయారండి ఈరోజు మానవ జాతి. అందుకే దేవుడి ఉద్దేశాలు ఈరోజు మానవుల జీవితాల్లో నెరవేరటం లేదు. దేవుడు కోరుకున్న భక్తి ప్రజల్లో రాకపోవడానికి ప్రధాన కారణం ఇదండి. భక్తి పరులుగా మారకపోవడానికి, దేవుడి ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేరకపోవడానికి, దేవుడి ఇష్టాలకి మన జీవితాలలో స్థానం లేకపోవడానికి ప్రధాన కారణం వాక్యం మన హృదయంలో, మన మనసుల్లో లేకపోవటం. ఆయన గురించి ఏం చెప్పడం లేదండి. 7వ వచనం చూడండి, కిందకి వెళ్ళేసరికి 7వ వచనం, జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. చూసారండి, ఈ లోకానికి అంత బుద్ధి జ్ఞానం ఎవరు లేరు కదా, అలాంటి వాళ్ళ మధ్య ఒకడు కనబడ్డాడట. సంధ్య వేళ ప్రొద్దు కృంగిన తర్వాత చెమ్మడి చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధులలో తిరుగుచుండెను. ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి? జార స్త్రీ సందులోకి వీడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఏమి లేదట వాడికి. 7వ వచనం ప్రారంభంలో చెప్పాడు కదా, జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనపడ్డాడు. వీడికి ఎందుకు లేదు బుద్ధి? నాకు చెప్పండి, ఎందుకు లేదు బుద్ధి? ఎందుకు వెళ్తున్నాడు పాపానికి? నువ్వు ఎందుకు వెళ్తున్నావు త్రాగడానికి? నువ్వు ఎందుకు వెళ్తున్నావు సిగరెట్లకి? నువ్వు ఎందుకు వెళ్తున్నావు మత్తుకి? నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అసలు నీకు బుద్ధి లేదు. ఏ బుద్ధి లేదు? వాక్య సంబంధమైన బుద్ధి లేదు. నీలో దేవుడు భయం లేదు. ఈ జీవితం దేవుడు తన భయం లేదు. ఈ దేహం నాది కాదు, దేవుడు కట్టాడు తల్లి గర్భంలో, దీన్ని పాడు చేయకూడదన్న భయం లేదు. ఒకవేళ ఈ దేహాన్ని నేను ఇలా పాడు చేసి ఏదైనా ప్రమాదశాత్తు త్రాగుబోతుగా చచ్చిపోతేనో, యాక్సిడెంట్లో చచ్చిపోతేనో, తిరుగుబోతుగా చచ్చిపోతేనో పాతాళం నన్ను పట్టుకుంటుంది. పాపానికి అలవాటు చేశాను నా దేహాన్ని, అమ్మో మరణం తర్వాత నేను కాలిపోతానన్న భయం లేదు. అలా చెప్పాడు చూడండి దేవుడు. బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడ్డాడు. వాడు జార స్త్రీ కనబడుతున్న సందులలో తిరుగుతున్నాడట, పాపం చేయడానికి తిరుగుతున్నాడట, నేరాలు చేయడానికి తిరుగుతున్నాడట, త్రాగడానికి తిరుగుతున్నాడట, అల్లరితో కూడిన ఆటపాటలు ఆడడానికి తిరుగుతున్నాడట. ఎందుకురా తిరుగుతున్నావంటే, వాడి మనస్సులో నా మాటలు లేవు అన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్తాను, మనస్సులో దేవుడి మాటలు లేక నా ఇష్ట ప్రకారం నేను తిరుగుతాను, త్రాగుతాను, ఉంటాను నన్నెవడు అడిగేదంటే, అడగడానికి మరణం తర్వాత ఒకటి ఉంది, అదే పాతాళం.
పాతాళం ఖచ్చితంగా అడుగుతుంది, నువ్వేం చేసావు భూమి మీద అని. ఎంత డేంజరో తెలుసండి పాతాళం. మనం అనుకున్నట్టుగా సినిమాల్లో చూపించినట్టుగా, ఏమంటే సినిమాల్లో చూపించారు కదా నూనెలో వేగించటం, చూసారా? సినిమాల్లో పాతాళాన్ని ఎలా చూపించారు, నరకాన్ని ఎలా చూపించారు? సలసల ఏమంటే నూనె మరిగిస్తూ అందులో వేస్తారట. నువ్వేమన్నా కోడి పెట్టి అందులో ఫ్రై చేయడానికి, నూనెలో వేసి మరిగించడాలు, కింద నిప్పులు పెట్టడాలు, ఇదంతా కాదు. టోటల్గా నీ దేహం అంతా అగ్గిలో పడిపోయి కాలుతూ ఉంటుంది, కేకలు వేస్తూ ఉండాలి. అది నరకం అంటే. పోను అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుడు చెప్పాడు. కొన్ని మాటలు చూపిస్తాను చూడండి. దేవుడు చెప్పినవి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 24వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 24వ అధ్యాయము ఏమంటే 19వ వచనం జాగ్రత్త చూద్దాం. 24వ అధ్యాయం యోబు గ్రంథం 19వ వచనం చదువుతున్నారు. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పట్టుకుంటుందట. ఒకటి ఏది పట్టుకుంటుంది? పాపం చేసిన వాళ్ళని ఏది పట్టుకుంటుందట? పాతాళం పట్టుకుంటుంది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. పాతాళం పాపం చేసిన వాడిని పట్టుకుంటుంది. అసలు ఈ మాట కంటే ఎవడైనా, పాపం చేస్తున్నవాడు ఎవడైనా భయపడుతున్నాడా? భయపడ్డావు. త్రాగితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, భయపడతాడా? భయపడతాడు. పోలీసుడు పట్టుకుంటాడంటే భయపడుతున్నాడు. పాతాళం పట్టుకుంటుందంటే ఎందుకు భయపడ్డా చెప్పండి? పోలీసుడు కనపడుతున్నాడు, కర్ర అట్టుకొని 2 వేస్తున్నాడు నడ్డి మీద, కనబడింది. పాతాళం కొట్టే దెబ్బ కనబడలేదు. అవునా? అవునా? ఇప్పుడు ఎప్పుడు కూడానండి మనకి ఏదైనా విషయం అర్థం అవ్వాలి అంటే మనకంటే ముందు అందులో పడిపోయినోడు, అది అనుభవించినోడిని అడగాలి. ఇప్పుడు ఈ పాతాళం యొక్క దెబ్బతిని, పాతాళం యొక్క దెబ్బలకి నలిగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు ఎవరు బాగా ఆలోచించండి. దయ్యాలు, సైతానుగాడి సమూహం. దేవుడు బాగా పాతాళంలో వేసి వాటిని కాల్చి 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 యేసుప్రభు గారి కాలంలో ఒక్కసారి అలా భూమి మీదకి పైకి వదిలాడు. యేసుప్రభు రాగానే అవి ఏమన్నా చెప్పండి? యేసుప్రభు ఎదురుపడగానే ఏమన్నాయి అవి దెయ్యాలు? సజీవుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, మా సమయం ఇంకనూ రాలేదు. ఆ భయంకరమైన పాతాళానికి మమ్మల్ని ఏం చేయొద్దు, నెట్టి వేయొద్దు, గెంటి వేయొద్దు. మహాప్రభో నీకు దండం పెడతాం. ఆ పాతాళాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. ఆ వేడి, ఆ కాలటం, ఆ భయంకరమైన అమ్మో ఆ శిక్ష మేము తట్టుకోలేం ప్రభువా, మమ్మల్ని విడిచిపెట్టు. నీకు మేము ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం. ఏంటి? మమ్మల్ని పాతాళంలోకి అంటద్దు. అదిగో సముద్రం దగ్గర పందులు ఉన్నాయి, మేము ఆ పందుల్లోకైనా వెళ్ళిపోతాం, కానీ పాతాళానికి మాత్రం మేము ఎందుకు అడుగుతున్నాయి చెప్పండి? దోతలు పందుల్లో అయినా ఉంటాయట, కానీ ఎక్కడికి వెళ్ళవు? ఎందుకు వెళ్ళవు? పాతాళం చాలా మనం అనుకుంటున్న చిన్నదో, మనం అనుకుంటున్నదో కాదండి, భయంకరం. తట్టుకోలేమండి. కనుక దేవుని పిల్లలారా, పాపం చేస్తే పాతాళము పాపం చేసిన ప్రతి ఒక్కడిని ఏం చేస్తుందట? పట్టుకుంటుంది. పట్టుకుని ఏమన్నా పోలీసుడు పట్టుకుంటారండి? పోలీసు వాళ్ళు పట్టుకున్న తర్వాత కొంచెం డబ్బులు కట్టామనుకోండి, ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. మరి పాతాళం ఏమైనా లంచం వేస్తే విడిచిపెడుతుందా? విడిచిపెట్టదా? ఒక్కసారి పట్టుకుంటే విడిచిపెట్టే రకం కాదు అది. ఏది? పాతాళం. చూస్తారా? ఆ మాట కూడా రాశాడు చూడండి దేవుడు. యోబు గ్రంథం 7వ అధ్యాయము, యోబు గ్రంథం 7వ అధ్యాయము, యోబు గ్రంథం 7వ అధ్యాయము ఏమంటే 9వ వచనం చూడండి. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు, అతని స్థలము అతనిని మరలా
ఎరుగదు. పాతాళానికి దిగిపోయిన వాడు పాతాళం వాడిని పట్టుకుంటుందట. ఆ పాతాళానికి వెళ్ళిపోయిన వారు మరి ఎప్పుడునో తన ఇంటికి, అంటే పట్టుకుంటే వదిలిపెట్టదా? ఎంత భయంకరం అండి! మరణం తర్వాత జీవితం ఎంత భయంకరం అయితే, మరణం తర్వాత మరో ప్రపంచంలో ఇంతటి భయంకరమైన పరిస్థితులు ఉంటే, భూమి మీద తినడానికి, త్రాగడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి ఈ జీవితం గురించి ఆలోచించినంతగా మరణం తర్వాత సంగతులు మనిషి ఆలోచిస్తున్నాడంటే మర్చిపోయాడు. భయం లేకుండా బ్రతుకుతున్నాడు. భూమి మీద నివాసం ఎలాంటిదని మనం చదువుకున్నాం? అస్థిరం. భూమి మీద జీవితం నీడ వంటిది. చావు మనకి చెప్పొస్తుందండి? మరణం మీకు చెప్పొస్తుందా? రేపు వస్తున్నాను రెడీగా ఉండి, మరి ఈ లోపు సర్దుకో ఇంట్లో ఉన్నాయని అంటదా? అనదు. చావు చెప్పిరాదు. పాతాళానికి మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకి తెలీదు. కనుక తప్పు చేయకుండా, పాపం చేయకుండా, నేరం చేయకుండా పాతాళానికి వెళ్ళక మునిపే మన జీవితాన్ని మనం ఏం చేయాలో తెలుసా? భద్రపరుచుకోవాలి. చావు తర్వాతేనండి అసలు జీవితం అంతా. చావు తర్వాత ఇది చిన్నదండి. అసలు దీని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత బెటరు. ఈ జీవితం గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ 60-70 సంవత్సరాల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత బెటరు. భక్తులు ఎవరో కూడా ఆలోచించలేదండి. యేసుప్రభు ఆలోచించాడా? యేసుప్రభు భార్య అన్నాడా? పిల్లలు అన్నాడా? ఇల్లు కట్టుకుంటానన్నాడా? పొలం అన్నాడా? ఉద్యోగం అన్నాడా? వ్యాపారం అన్నాడా? ఏమి ఎందుకనలే చెప్పండి? యేసుప్రభు ఎందుకనలే చెప్పండి? ఈ జీవితం నాకు ఎంతకాలం? యేసుప్రభుకి జీవితం ఎంతకాలం అండి భూమి మీద? 33.5. మీకెంత చెప్పండి? దేవుడు కరుణిస్తే 60. అంటే యేసుప్రభు కంటే కాస్త ఎక్కువ ఉంటాం, అంతేనండి. అంతేనా? మన జీవితాన్ని 2 భాగాలు చేశారనుకోండి. పోనీ మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది 30 దాటేసి ఉంటారు. 30 దాటేశారా? దాటేశారు. 30 దాటేశారంటే మీకు ఏం అర్థం అవ్వాలి చెప్పండి? సగం అయిపోయింది, 50% అయిపోయిందని. ఇంక ఉండేది ఎంత? సగం. అంతే కదా? ఇప్పుడు ఈ సగంలో నువ్వు భూమి మీద సాధించేసేది ఏమని చెప్పు? ఏం చేసేస్తావు? చక్క దేవుడి దగ్గరికి వచ్చి వాక్యం నేర్చుకుని, దేవుడి గురించి ఎవరికైనా చెప్పి, పాపం చేయకుండా, తప్పులు చేయకుండా, బైబిల్ బాగా చదువుకుంటూ, బైబిల్ బాగా నేర్చుకుంటూ, చక్కగా ప్రార్థనలు చేసుకుంటూ, భక్తిగా ఉండి, నలుగురికి దేవుడి గురించి చెప్పి, దేవా నీ కోసం సిద్ధంగా ఉన్నాను అని నీ జీవితాన్ని దేవుడి కోసం సిద్ధం చేసుకోవలసిన కాలం ఇది. బూతులాడుకోవడానికి, గొడవలాడుకోవడానికి, పగలు పెట్టుకోవడానికి, కక్షలు పెట్టుకోవడానికి, త్రాగడానికి, తిరగడానికి, ఇలాంటి భయంకరమైన పాపాలు చేయడానికి కాదు కాలం. దేవుడి కోసం భద్రం చేసుకోండి జీవితాన్ని. యేసుప్రభు అంటున్నాడు, నాయనా ఈ జీవితం అంటే ఏంటో వాళ్ళకి అర్థం అవ్వట్లేదేమో, నేను ఒక ఉదాహరణ చెప్తాను అన్నాడు. ఒకసారి యేసుప్రభు రాబోయే జీవితం గురించి ఎంత మంచి మాట మాట్లాడాడో ఒకసారి యేసుప్రభు మాట చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము. అందరు తీయండి, అందరు చూడండి. యేసుప్రభు మాట్లాడుతున్నాడండి. చచ్చిపోయిన తర్వాత జీవితం గురించి యేసుప్రభు మాట్లాడుతున్న మాట ఇది. 12వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయును ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఏం చెప్తున్నారు ఇప్పుడు? గ్రీసు దేశం, పక్కనున్న గ్రీసు దేశం నుండి కొంతమంది జ్ఞానులు వచ్చారు. ఎవరిని చూడడానికి? యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. ముందు శిష్యులకి చెప్పారు, చూడడానికి వచ్చారయ్యా నీ కోసం అని. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, నిన్ను చూడడానికి వచ్చారన్న వార్త పట్టుకెళ్ళగానే యేసు ప్రభు చూడండి వాళ్ళతో ఏమంటున్నాడు 23వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఏంటంట? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది కనుక, ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏముంది 24లో, గోధుమ గింజ భూమిలో పడి
చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఏం చెప్పాడు? అసలు అలా ఏమో చూడడానికి వచ్చారు. యేసుబాబు ఏమనాలి? రమ్మనండి అనాలి, లేదంటే వెళ్ళిపోండి అనాలి. ఈ ఆన్సర్ చెప్పకుండా ఏం చెప్తున్నాడు? మహిమ పొందవలసిన గడి వచ్చింది. అంటే ఇప్పుడు నన్నేం చూస్తారు? నన్ను చూసిన ఈ శరీరమే కదా, గ్రీసు దేశపు జ్ఞానంలో చూసేది నా శరీరాన్నే కదా. నా శరీరాన్ని ఏం చూస్తారు వాళ్ళు? మీకులాగా 2 చేతులు, మీకులాగా 2 కళ్ళు, మీకులాగా 2 కాళ్ళు, ఈ శరీరాన్ని ఏం చూస్తారు వాళ్ళు? ఇప్పుడు కాదు రమ్మనవలసింది. ఎప్పుడు రావాలి? మనిషి కుమారుడు మహిమ పొందబోతున్నాడు. ఏంట మహిమ? సిలువలో నన్ను చంపేస్తారు కొద్ది రోజుల్లో, దగ్గరికి వచ్చింది నా సిలువ యాగం. కొద్ది రోజుల్లో నన్ను చంపైపోతున్నారు యూదులు, నేను చచ్చిపోతాను. చచ్చిపోయిన తర్వాత సమాధి చేస్తారు. సమాధి చేసిన తర్వాత నా జీవితం అయిపోలేదు, మరణంతో నా జీవితం అయిపోలేదు. 3వ దినాన తిరిగి లేస్తాను, అప్పుడు చూడమనండి నన్ను, నేను ఎలా ఉంటాను అన్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత చూడమనండి నా జీవితం ఎంత బాగుంటుందో. యేసుబాబు చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం చేశాడో మీకు తెలియదు కాదు. ఎక్కడికి కనబడితే అక్కడికి వచ్చేసివాడండి. శిష్యులందరూ తలుపేసిన లోపల ప్రార్థన చేసుకుంటే వేసిన తలుపులు వేసినట్టుగా ఉన్నాయి, లోపలికి వచ్చాడు. ఎలాగొస్తున్నాడు? ఏ శరీరం వచ్చింది చచ్చిపోయిన తర్వాత? మహిమా శరీరం వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? చచ్చిపోయిన తర్వాత వచ్చింది. అది మనకు అర్థం అవడానికి ఒక గింజ పేరు చెప్తున్నాడు ఇక్కడ. ఏ గింజట? గోధుమ గింజ. గోధుమలు మీరు చూసారు ఎవరైనా? గోధుమ గింజ ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుంది? ఇప్పుడు ఆ గింజను చూస్తే మనకేమన్నా ఆశ్చర్యం అనిపిస్తుందా? గింజను చూస్తే ఏమనిపించదు. అదే గింజను మీరు భూమిలో వేసేయండి, చచ్చిపోయింది. చచ్చిపోయి ఉండిపోయిందా? ఏమైనా అయ్యిందా? మళ్ళీ మొలకెత్తింది. గోధుమ చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? దాని నుంచి కాసే కాయలు ఎలా ఉంటాయి చెప్పండి? మళ్ళీ విత్తనాన్ని విత్తనంగా చూస్తే ఏమీ లేదండి. విత్తనానికి మరో ప్రపంచం, విత్తనంలో మరో ప్రపంచం ఉంది, చావు తర్వాత మరొక ప్రపంచం ఉంది. ఆ విత్తనంలోనే ఎంత పెద్ద చెట్టు ఉంది. ఉందా? ఉంది. ఆ చెట్టు ఎప్పుడు వచ్చింది బయటికి? చెట్టు ఎప్పుడు వచ్చింది? గింజ చచ్చిపోయిన తర్వాత వచ్చింది. మీకు నాకు మంచి జీవితం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది తెలుసా? చచ్చిపోయిన తర్వాత వస్తుంది. ఇది ఎవరికి తెలీదు. శరీరం మంచిదండి. ఆల్రెడీ మీకు ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసా? అది కాళ్ళు లాగేస్తున్నాయి. ఇంకో గంట కూర్చోబెట్టేశాను అనుకోండి, ఇంకా ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోతూ ఉంటారు వెనకాల నుంచి. ఎందుకు? శరీరం మంచిదా? కూర్చుంటే నొప్పులు, నుంచుంటే నొప్పి, పడుకుంటే నడు నొప్పి అంటది, కూర్చుంటే ఏదో నొప్పి అంటది, ఏమంటే తిరుగుతుంటేనేమో కాళ్ళు లాగేస్తున్నాయి అంటది. బీపీ, షుగరు, తలపోటు, అబ్బబ్బబ్బబ్బా ఒక్క బాధ అండి. దీంతో చచ్చిపోయిన తర్వాత ఈ బాధలేవి మనకే ఉండవు. మహిమా శరీరం అది. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు లేని శరీరం అది. రోగాలు లేని శరీరం, ఆకలి లేని శరీరం, ఈ విశ్వంలో ఏది అడ్డురాని శరీరం మహిమా శరీరం. ఎప్పుడు వస్తుంది అది? చచ్చిపోయిన తర్వాత. అంటే చావు వెనక మరో ప్రపంచం ఉంది, చావు వెనక చాలా సంగతులు ఉన్నాయి, చావు వెనక శిక్షలు ఉన్నాయి, చావు వెనక లాభాలు ఉన్నాయి, చావు తర్వాత బ్రతుకుంది, మరణం తర్వాత మరో ప్రపంచం ఉందని దేవుడు బైబిల్లో చెప్తుంటే ఎవరండి అసలు చావు తర్వాత సంగతులు ఆలోచిస్తున్నారు? మీరు చెప్పండి. ఆలోచిస్తున్నారండి ఒక్కరైనా? ఈ భూమి మీద మనిషి పెట్టుకున్న ఆశలు మరణం తర్వాత వచ్చే జీవితం మీద ఒక్కరికి లేవు. దేవుని పిల్లలారా, ఎవరికో లేకపోతే పర్వాలేదండి, క్రైస్తవుడు కూడా లేవు అంటే వాడంత దౌర్భాగ్యుడు మరొకడు లేడు. ఎందుకంటే కళ్ళ ముందు చచ్చిపోయి తిరిగి లేచిన యేసును నమ్మిన నువ్వు, నేను చచ్చిపోయి తిరిగి లేస్తానని ఆ జీవితం గురించి నువ్వు బ్రతకనప్పుడు నీ జీవితం వృధా, నీ నమ్మిక వృధా, నీ విశ్వాసం వృధా. తెలుసా? బైబిల్లో పౌలు గారు ఉన్నారు. యేసు ప్రభు నమ్మకమునుపు ఒక నరహంతకుడు మర్డర్లు చేశాడు. యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్మేశాడో తర్వాత ఎలా మారిపోయాడు చెప్పండి? పౌలు గారు ఎలా మారిపోయాడు? చంపిన అతనే నేను యేసు కోసం చచ్చిపోవడానికి సిద్ధం అన్నాడు. ఎందుకయ్యా నువ్వు యేసు కోసం చచ్చిపోతావంటే ఆయన ఏమన్నాడు తెలుసా?
ఏమన్నాడు తెలుసండి? ఎందుకు దేవుడి కోసం నా ఆస్తి ఇచ్చేస్తాను, దేవుడి కోసం నా జీవితం ఇచ్చేస్తాను, దేవుడి కోసం నా శరీరం ఇచ్చేస్తాను, దేవుడి కోసం నాకున్న సంపద అంతా విడిచిపెట్టేస్తాను, చివరికి అవసరమైతే నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను. దేనికో తెలుసా? ఇంత త్యాగాలు నేను దేనికి చేస్తున్నానో తెలుసా? చూడండి, ఎందుకు చేస్తున్నానని చెప్తున్నాడో బైబిల్లోకి వెళ్ళి మీరు చూడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అందరూ తీయండి, 3వ అధ్యాయం. పౌలు గారు ఎందుకంటే అన్ని శ్రమలు పడ్డాడు, ఎందుకు అన్ని కష్టాలు పడ్డాడు, ఏంటి దీని వెనకాల ఉన్న విషయం అంటే ఆయనే చెప్పాడు. 3వ అధ్యాయము ఏమండి 10వ వచనం నుంచి చూద్దాం, లేదా పైన 8వ వచనం నుంచి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అన్ని వదిలేస్తున్నాను భూమి మీద. ప్రభులోనికి రాకమునుపు నాకు చాలా ఆస్తి ఉంది, విడిచిపెట్టేశాను అంతా, నష్టంగా ఎంచుకుంటున్నాను. ఎందుకు? 9వ వచనం చూడండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను, 10వ వచనం జాగ్రత్త చూసుకోండి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునర్తానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునర్తానం బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎందుకంట? ఎందుకు పెంట అంటున్నాడు? ఎందుకు సమస్తం నష్టపరుచుకుంటున్నాడు? దేనికంటే ఈ కష్టాలన్నీ, శ్రమలన్నీ దేనికట? 10వ వచనం ప్రారంభంలో చెప్పాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునర్తానం కావాలి. చచ్చిపోయిన తర్వాత యేసు ఎలాగైతే లేచాడో, చచ్చిపోయిన తర్వాత నేను కూడా లేవాలి. అందుకే సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను. ఆస్తిని విడిచిపెట్టేశాను, అధికారం విడిచిపెట్టేశాను, శరీర ఆరోగ్యం విడిచిపెట్టేశాను, వివాహం విడిచిపెట్టేశాను, పిల్లలు విడిచిపెట్టేశాను, ఇల్లు విడిచిపెట్టేశాను. నాకు ఏమి వద్దు, ప్రభు కోసం అహోరాత్రులు నేను కష్టపడతాను. ఎందుకు కష్టపడుతున్నానంటే ఏ విధము చేతనైనలో మృతుల్లో నుండి నాకేం కావాలి? పునర్తానం. ఏమండి, ఈరోజు క్రైస్తవులంతా కూడా ఇందుకే యేసుప్రభు దగ్గరికి వస్తున్నారా? నాకు చెప్పండి. పునరుత్థానం కోసం వస్తున్నారా? నేను చచ్చిపోయిన తర్వాత యేసుప్రభు నన్ను లేపాలండి, లేకపోతే నిత్యాగ్ని దండంలోకి వెళ్ళి కాలిపోతాను, నేను ఎలాగైనా తిరిగి లేవడానికి యేసుప్రభు దగ్గరికి వస్తున్నాను. ఒక్కడు కనబడతానండి? ఒకళ్ళు కనబడతారా? ఇప్పుడు మీరు చెప్పండి, మరి పౌలు గారు అలా నమ్మితే నువ్వు ఇంకోలా ఎందుకు నమ్ముతున్నావు యేసుని? నీకు ఎక్కడో బోధ తేడా, నీకు ఎక్కడో బైబిల్ సరిగా చెప్పలేదు. నీకు యేసుని పౌలు గారు పునరుత్థానం కోసం నమ్ముతాడట, చచ్చిపోయిన తర్వాత తిరిగి లేవటం కోసం భూమి మీద అన్ని నష్టం చేసుకుంటాడట. మనం ఎలా ఉన్నామంటే చచ్చిపోయిన తర్వాత జీవితం లేదు, దేవుడి కోసం నష్టపరుచుకోవటము లేదు. అదేనా? రివర్స్ అయిపోయాం మనం. ఎలా రివర్స్ అయిపోయావు? యేసు దగ్గరికి వచ్చి, దేవా ఈ లోక సంబంధమైనవన్నీ ఇవ్వండి, చావు తర్వాత జీవితం వద్దా? ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ చావు తర్వాత జీవితం ఆటోమేటిక్గా వచ్చేస్తుందట. ఎలాగెలాగ వచ్చేస్తుంది? ఏమో సెన్సార్ పెట్టావేటి నువ్వు? ఆటోమేటిక్గా వచ్చేనాకి బుద్ధి లేని, బుర్ర లేని బోధలు చేసంటే క్రైస్తవుల్ని నాశనం చేశారు. ఈరోజు దేవుడి కోసం బ్రతకాలని చెప్పటం లేదు, దేవుడి కోసం నువ్వు నష్టమైపోవాలని చెప్పటం లేదు, దేవుడి కోసం నువ్వు పరలోకంలో ధనం కూర్చుకోమని చెప్పటం లేదు. లోక సంబంధమైన బోధలు చేసి ఈరోజు సంఘాలను చెరిచారు, నాశనం చేశారు. పౌలు గారు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఏ విధము చేతనైనా నాకు పునర్తానం, చచ్చిపోయిన తర్వాత నేను బ్రతకాలి అని సమస్తాన్ని నష్టపరుచుకున్నానని ఆయన చెప్తుంటే, దేవుడి దగ్గరికి రండి లాభాలు వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. బోధ పోయింది, బోధ. అందుకే మన జీవితాల్లో దేవుడు భయం లేదు. మరణం తర్వాత జీవితంలోకి నేను వెళ్తానో లేను అన్న భయం లేదు. చచ్చిపోయిన తర్వాత నాకు ఏం జరుగుతుందన్న భయం లేదు. ఆ చావు తర్వాత జీవితం మీద
టార్గెట్గా పెట్టుకుని పౌలు గారు లోకంలో అన్ని పోగొట్టేసుకున్నాడట దేవుడి కోసం. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకేం కలగాలి? పునరుత్థానం కలగాలని సమస్తాన్ని నష్టపరుచుకున్నాను. 1, 2 కాదు, టోటల్ అన్నీ నష్టపోయాను దేవుడి కోసం. మనం ఏమి నష్టపోయాం? మీరు ఏం నష్టపోయారు చెప్పండి దేవుడి కోసం? దేవుడి కోసం నష్టాలా, దేవుడి కోసం లాభాలా? ఏంటి బోధ ఈరోజు? మళ్ళా చదువుదాం, 10వ వచనం నుంచి మళ్ళీ చదువుదాం. 10వ వచనం నుంచి మళ్ళీ చదవండి. నేను బైబిల్ చెప్తున్నాను, మీ బైబిల్లో ఉన్న ఈ మాటలు నేనేమో కొత్తగా రాసుకుని వచ్చిన మాటలు కాదు ఇవి. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకున్నానన్నాడా? సమస్తాన్ని సంపాదించుకున్నాను అంటున్నాడా? చూసారా? పౌలు గారు నష్టపోయారా? యేసుప్రభు నమ్మి నష్టపోయారు. అపోస్తులు నష్టపోయారా? నష్టపోయారు. తొలి శతాబ్దం సంఘం నష్టపోయిందా? నష్టపోయింది. ఈరోజు మనం కూడా కరెక్ట్గా నమ్మితే మనం కూడా ఏమవుతాం? నష్టపోతాం. పోవాలి. పోతేనే పునరుత్థానం మనకి దక్కుతుంది. భూమి మీద మీరు ఏమి ఇవ్వకుండా, భూమి మీద మీరు ఏమి చేయకుండా దేవుడు పరలోకం అనే జీతాన్ని మీకు ఎందుకు ఇస్తాడు? ఉదయకాలంలో ప్రసంగం ఎంతమంది విన్నారు చెప్పండి? ఉదయకాలంలో ప్రసంగం ఎంతమంది విన్నారు? ఎంతమంది గుర్తుంది చెప్పండి? ఏమన్నారు చెప్పండి? ఉదయకాలంలో ఏ ప్రసంగం విన్నారు? దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఎలా ప్రేమించాలి? మీ క్రియలతో దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. అలా ప్రేమించే వారికి దేవుడు ఏవో సిద్ధపరిచాను అన్నాడు కదా. ఏంటా సిద్ధపరిచిందంటే ఇదే పునరుత్థానం. పౌలు గారు కాదు, అర్థమైపోయింది. నేను దేవుడు ప్రేమిస్తున్నానని మాటలు చెప్తున్నాడా, పనులు చేస్తున్నాడా? పౌలు గారు పని, తనకన్నా ఆస్తి అంతా ఇచ్చేసాడు దేవుడికి. ఇచ్చేస్తానండి. ఇదేముందండి? ఇది పెంట అంటున్నాడు. ఆస్తిని ఏమంటే పౌలు గారు పెంట అన్నాడు. సమస్తమును నష్టముగాను పెంట, పనికిరాంది. పెంట అంటే అర్థం ఏంటి చెప్పండి? పెంట అంటే ఏంటి? పనికిరాందని. మరణం తర్వాత బంగారం పనికొస్తుందా? ఇల్లు పనికొస్తుందా? 7 ఎకరాల భూమి పనికొస్తుందా? పనికిరానివన్నీ ఏంటి చెప్పండి ఇప్పుడు మనకి? చెప్పండి, నోరు విప్పి చెప్పండి. పనికిరానివన్నీ ఏంటి? పెంట. మనిషి ఈరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు దేనికోసం వెళ్తున్నాడు? పెంట సంపాదించుకోవడానికా? చిచ్చి. పెంట కోసం పరిగెడుతున్నావా? పెంట, పనికిరాని దానికోసం. పనికొచ్చేది ప్రభు పని, పనికొచ్చేది ప్రభుకి ఇచ్చేది ఎవరండి ఇస్తారు? ఎవరండి మరణం తర్వాత సంగతులు ఆలోచిస్తున్నారు? కనుక దేవుని పిల్లారా, చాలా షార్ట్కట్లో చెప్పుకుంటూ వెళ్ళాను. మరణం తర్వాత దాగి ఉన్న మరో ప్రపంచం. ఒక్క పార్ట్ విన్నారు మీరు, 2వ పార్ట్ వినాలి. చాలా భయంకరంగా ఉంటుంది.